చైతన్యంతో పిల్లల్ని పెంచడం. మనం పెంచేటప్పుడు మనకేమి ఆ స్పృహతో ఏమి పిల్లల్ని పెంచాం. ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు స్పృహతో చైతన్యంతో పెంచాల్సినటువంటి అవసరం. అండ్ ఎమోషనల్లీ అండర్ సపోర్టెడ్, మానసికంగా పిల్లల్ని సపోర్ట్ చేయగలిగే పరిస్థితులు చాలా కుటుంబాల్లో లేవు. ఏ కాడికి ఫోకస్ అంతా మార్క్స్, ర్యాంక్స్, రివార్డ్స్. ఎన్ని మార్కులు వచ్చినాయి, ర్యాంక్ ఎంత, ఇదే. పిల్లలకి తల్లిదండ్రులకి మధ్య చిన్నప్పటి నుంచే ఒక మిస్అండర్స్టాండింగ్ కూడా వస్తున్నటువంటి రోజులు. నెక్స్ట్, ఇది బుక్ పబ్లిషర్స్కి పంపించడం జరిగింది. మేబీ ఉగాది టయానికి ప్రింట్ అయ్యి రావచ్చు అని అనుకుంటున్నాను. ఈ బుక్ ఇంగ్లీష్లో రాయడం జరిగింది. ఇంచేత కొన్ని తెలుగు పదాలను సరిగా మనం తెలుగు వాళ్ళు అయినప్పటికీ మన భావాన్ని పూర్తిగా అందులో చెప్పలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్లో రాయడం జరిగింది. బుక్ టైటిల్ కాన్షియస్ పేరెంటింగ్, అంటే స్పృహతో చైతన్యంతో పిల్లల్ని పెంచడం. దాని కింద ప్రిపేరింగ్ చిల్డ్రన్ నాట్ జస్ట్ ఫర్ సక్సెస్ బట్ ఫర్ లైఫ్. పిల్లల్ని సక్సెస్ఫుల్, విజయవంతమైన జీవితం వైపే కాదు, అంటే ఏదో ఒక ఇంజనీరింగ్ అవడం, డాక్టర్ అవడం కాదు, బట్ లైఫ్. డాక్టర్ కెవి రామారెడ్డి గారు అని రాజమండ్రిలో ప్రముఖ సైకాట్రిస్టు. ఇంకేంటంటే పేరెంటింగ్లో 36 చాప్టర్స్లో సుమారు 8 చాప్టర్స్లో కేవలం సైకాలజీ మీద రాశాను. ఆయన ఒపీనియన్ పంపించాను. ఆయన ఇంగ్లీష్లో పంపించిన దాంట్లో లాస్ట్ 2 లైన్స్ నేను ట్రాన్స్లేట్ చేసి పెట్టాను. ఈ పుస్తకం సంపూర్ణతకు హామీ ఇస్తుంది, లోపాలను తప్పుపట్టదు. తల్లిదండ్రుల జీవితంలో అలసట, సందేహాలు, తప్పుదాలు సహజమేనని ఇది అంగీకరిస్తుంది. అపరాధ భావం లేకుండా నేర్చుకోవాలని, ఎదగాలని ఇది ప్రోత్సహిస్తుంది. ఈ పుస్తకం తండ్రిత్వాన్ని, అంటే పెంపకాన్ని ఫలితాల కోసం పరిగెత్తే పోటీగా చూడదు. పిల్లలతో పాటు తల్లిదండ్రులు కలిసి నేర్చుకుంటూ, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, పిల్లలతో పాటు తల్లిదండ్రులు కలిసి నేర్చుకుంటూ మారుతూ ఎదిగే ఒక ప్రయాణంగా చూస్తుంది. కట్టడి కంటే కరుణను, ఒత్తిడి కంటే అవగాహనను ప్రోత్సహించే తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మరియు వైద్య నిపుణులకు ఈ రచన హృదయానికి దగ్గరగా అనిపిస్తుందని నేను నమ్ముతున్నాను. ఇది ఆలోచనలతో కూడినది, మానవీయమైనది మరియు ఈ కాలానికి ఎంతో అవసరమైన రచన. ఇది డాక్టర్ కెవి రామారెడ్డి గారు. ఆయన 27 degrees ఉన్నాయి ఆయనకి. ఈ మధ్య 27వ డిగ్రీ పాస్ అయ్యారని. ఈ 7 years ఓల్డ్. ఇది యండమూరి వీరేంద్రనాథ్ గారికి కూడా పంపించాను. ఆయన బుక్ వెనకాల ఒక మ్యాటర్ రాస్తారు కదా, ఆయన రాయమన్నాను. అందులో లాస్ట్ పారాగ్రాఫ్ ఇది. ఇది ఒక్కసారి చదివి పక్కన పెట్టే పుస్తకం కాదు, ఇది ఆచరించాల్సిన పుస్తకం. దీనిలోని ఆలోచన నిజాయితీగా ఆచరిస్తే మీ పిల్లల్లోనే కాకుండా మీ అంతరంగంలో కూడా సానుకూలమైన, ప్రాయోగికమైన, అంటే ప్రాక్టికల్గా మార్పులను మీరు గమనిస్తారు. యండమూరి వీరేంద్రనాథ్ గారు. నెక్స్ట్, ఈ బుక్ మొత్తం 6 sectionsగా ఉంటుంది, 36 chapters. అంటే అది అని చెప్పడానికి బ్రీఫ్గా చెప్తాను ఆఖరిని. ఇందులో ఫస్ట్ సెక్షన్ ఏంటంటే పేరెంటింగ్ గతానికి ఇప్పటికి ఏ విధంగా మారింది, అంటే మన చిన్నతనంలో ఉండే నాటికి ఇప్పటికి ఏ విధంగా మారింది అదొకటి. అసలు ఒక వ్యక్తిని రూపుదిద్దటంలో ఏ ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి, గతానికి ఇప్పటికి ఏంటి తేడా, కండిషనింగ్ అండ్ బయాస్. ఒక వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడనేది అతను పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు నిరంతరం కండిషన్ చేయబడతా ఉంటాడు. ఆ కండిషనింగ్ అనేది ఏంటి, బయాస్, వాటి వల్ల వచ్చే నమ్మకాలు. అండ్ నౌ యూఆర్ ఇన్ ఇన్ఫర్మేషన్ ఏజ్. ఇందులో మిస్ఇన్ఫర్మేషన్ అండ్ డిస్ఇన్ఫర్మేషన్. మిస్ఇన్ఫర్మేషన్ అంటే తప్పుడు సమాచారం, డిస్ఇన్ఫర్మేషన్ అంటే తప్పుడు సమాచారం కావాలని స్ప్రెడ్ చేసి మిస్డైరెక్ట్ చేస్తుంది, అది డిస్ఇన్ఫర్మేషన్. ఇవన్నీ కూడా దే ప్లేస్ ఇంపార్టెంట్ రోల్. కాబట్టి వీటిని పేరెంటింగ్ అండర్స్టాండింగ్ చేసుకోవాలంటే ఇవి ప్రతి తల్లిదండ్రులకి తెలిసి ఉండాలి. అండ్ డిస్ట్రాక్షన్స్, ఏ ఏజ్లో ఏవి ఆ వ్యక్తి, ఆ పిల్లవాడిని డిస్ట్రాక్ట్ చేస్తాయి. అంటే తన డిస్ట్రాక్షన్ తెలుసుగా మన తెలుగులో
డిస్ట్రాక్షన్స్ అంటే ఏకాగ్రత లేకుండా పక్కదారి పడి ఏ ఫ్యాక్టర్స్ పని చేస్తాయని. ఇది ఒక సెక్షన్, 6 చాప్టర్స్. నెక్స్ట్ ఈ 10 చాప్టర్స్ నేను పిల్లవాడిలో చిన్న వయసు నుంచి అడల్సెంట్ వయసు వరకు జరిగే క్రమంలో అంటే శారీరక అభివృద్ధి, మానసిక అభివృద్ధి ఇవన్నీ దృష్టిలో పెట్టినటువంటి రాసినటువంటివి. గ్రోయింగ్ మైండ్స్ మెయిన్ చిన్నపిల్లల నుంచి అడల్సెంట్ ఏజ్కి. రెండవది ఎర్లీ ఇంప్రింట్స్, చిన్నతనంలో వాళ్ళకి ఎదురైన అనుభవాలు వాళ్ళ జీవితం మీద ఏ విధంగా ప్రభావం చూపిస్తాయి. అండ్ వయసు వచ్చిన తర్వాత వాళ్ళకి శారీరక మానసిక మార్పు మీద ఒక చాప్టర్. ప్రతి మనిషిలో ఉండేటటువంటి స్ట్రెంగ్స్ ఏంటి అండ్ వాళ్ళ యొక్క ఎమోషన్స్ ఓవర్ఫ్లో అయితే ఏం జరుగుతుంది. నౌ ఎవ్రీ చైల్డ్ ఈజ్ వెరీ ఎమోషనల్ ఇప్పుడున్న పిల్లలు. అండ్ కుటుంబంలో ఉండే బాండ్స్ ఏ విధంగా ప్రభావితం చేస్తాయి. అండ్ బై నేచర్ ప్రతి వ్యక్తి ఒక టెంపర్ ఉంటుంది. టెంపర్ ఒకే ఇంట్లో ఇద్దరు వ్యక్తుల మధ్య ఒకలా ఉండకపోవచ్చు. అది వేరియస్ టెంపర్మెంట్స్ ఏంటి, అవి ఎలా షేప్ అవుతాయి. అండ్ పేరెంటింగ్లో మనకున్న హోప్ ఏంటంటే ద న్యూరోప్లాస్టిసిటీ. ఈ మోడర్న్ సైకాలజీలో దిస్ వెరీ ఇంపార్టెంట్. కొన్ని భావాలు ఎంత స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ దాని ఒక పద్ధతి ప్రకారం వాళ్ళకి చెప్పగలిగితే బ్రెయిన్ సర్క్యూట్ చేంజ్ చేస్తుంది. దాన్ని మనం న్యూరోప్లాస్టిసిటీ అంటే ఇస్ వెరీ ఇంపార్టెంట్ పేరెంటింగ్లో మనకి. అండ్ అవర్ బిహేవియర్ ఎన్నాటి మీద బేసిక్గా సైకాలజీ మీద ఉంటుంది ఈ 10 చాప్టర్స్. అంటే ఆల్మోస్ట్ 1/3 ఆఫ్ ది బుక్. అందుకనే కర్రీ రామారెడ్డి గారికి పంపించడం జరిగింది. అది నేనే పర్సనల్గా బుక్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇకపోతే సోషల్ వరల్డ్, మన చుట్టూ ఉండే సమాజంలో ఫ్రెండ్స్ పాత్ర ఏంటి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంపార్టెంట్, ఎవరు స్పోర్ట్స్ అనేవే లేవు. ఏ స్కూల్స్లోని స్పోర్ట్స్ లేవు. స్పోర్ట్స్ లేకపోవడం వల్ల ఏం జరుగుతుంది. ఇంటి నుంచి బయటకు వెళ్ళిన తర్వాత సేఫ్టీ. గర్ల్స్కి అయితే ఉమెన్ ట్రాఫికింగ్ 8th, 9th క్లాస్ పిల్లలు కూడా ట్రాప్ చేస్తున్నారు గవర్నమెంట్ స్కూల్స్లో. ఈ స్కూల్ ఏజ్లో కూడా పిల్లలకి ఈ సబ్స్టెన్సెస్, కన్నాబిస్ ఇటువంటి చాలా చాలా ర్యాంపెంట్గా అయితే ఉంది. చాలా మందికి అంటే కొద్దిగా గొప్ప కొన్ని స్కూల్స్తో నేను ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను కాబట్టి తెలుస్తూ ఉంటుంది. రీసెంట్లీ ఒక స్కూల్లో ఒక 9th క్లాస్ అమ్మాయి చదువుతున్న అమ్మాయిని ఒక పేరెంట్ వేరే అబ్బాయి పేరెంట్ వచ్చి ట్రాప్ చేయడం కూడా జరిగింది. అంటే ఇవన్నీ టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ మన నోటీస్లోకి వచ్చే రాకుండా చాలా జరుగుతూ ఉంటాయి. అండ్ పేరెంటింగ్ అండ్ కన్ఫ్లిక్ట్, ఇంట్లో ఉండే భార్యాభర్తల మధ్య ఉండే గొడవలు కానీ లేదా అత్తమామల మధ్య ఉండే గొడవలు కానీ ఏ విధంగా పిల్లల మీద ప్రభావితం చూస్తాయి. అండ్ చుట్టూ ఉండే టీచర్స్, ఈ సొసైటీ వీటి పాత్ర వీటన్నిటి మీద ఉంటుంది. నెక్స్ట్ 4th సెక్షన్, ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ పేరెంటింగ్. ముందు మార్పు రావాల్సింది ఎవరిలో? తల్లిదండ్రులు. దట్ ఈస్ ద మెయిన్ కోర్ ఆఫ్ ది బుక్. ఇందులో సీయింగ్ అవర్ సెల్ఫ్ క్లియర్లీ, మనం ఎలా ఉన్నాం, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, మనం ఎలా మాట్లాడుతున్నాం, దట్ ఈస్ ఇంపార్టెంట్. అండ్ ద స్ట్రెంగ్స్ దట్ సస్టైన్ పేరెంటింగ్లో ఇక్కడ దశపారమితులు అనే దాన్ని తీసుకోవడం జరిగింది ఈ చాప్టర్లో. ద స్ట్రెంగ్త్ దట్ సస్టైన్ పేరెంటింగ్. మనం ప్రతిదాన్ని కొలుస్తాం కదా, సెంటీమీటర్లో కొన్ని కొలుస్తాం, లీటర్లో కొన్ని కొలుస్తాం. మరి మనిషిని ఎలా కొలుస్తాం? మనిషిని కొలవడానికి బౌద్ధిజంలో దశపారమితులు అంటాం, ద 10 వర్చ్యూస్. దాన్ని ఈ చాప్టర్లో తీసుకుని చెప్పడం జరిగింది. ఈ 10 వర్చ్యూస్లో ఏంటంటే జనరాసిటీ, గ్రాటిట్యూడ్, డిటర్మినేషన్ ఇవన్నీ వస్తాయి. ఈ క్వాలిటీస్ మనం కానీ పెంపొందించగలిగితే పేరెంటింగ్ అనేది చాలా ఈజీ అవుతుంది. ఫ్రమ్ రియాక్షన్ టు రెస్పాన్స్. ఇప్పుడంతా పేరెంటింగ్ అదే అదే కదా, ఆ రియాక్షన్ తగ్గించింది రెస్పాన్సిబుల్గా ఎలా చేయాలి. తర్వాత కథలకు ఇప్పుడు పిల్లలు దూరం అయిపోయారు కదా. చిన్నప్పుడు పల్లెటూరులో మా నాన్నమ్మ వాళ్ళు, నాకు ఇప్పటికీ గుర్తే, మా నాన్నమ్మ వాళ్ళు 6 తరం వాళ్ళు అయ్యే కథలు చెప్పేవాళ్ళు, చెప్తూ ఉండేవాళ్ళు. బట్ దే హ్యావ్ వెరీ పవర్ఫుల్ ఇంపాక్ట్ అన్ అవర్ క్యారెక్టర్ డెఫినెట్లీ, మన ఆలోచన విధానంలో కానీ. నెక్స్ట్ క్యారెక్టర్ని ఎలా రైట్ చేయాలి అనే దాని మీద ప్రత్యేకంగా ఈ సెక్షన్లో 3 టాపిక్స్. ఇదే నేను కొంచెం కొన్ని స్లైడ్స్లో చెప్తాను.
జీవితానికి పర్పస్ కావాలా, జేయం కావాలా, గోల్ కావాలా, పర్పస్ కావాలా? ఏం కావాలి జీవితానికి? ఒకసారి మా క్లాస్ గ్రూప్లో పెద్ద డిస్కషన్, జీవితం యొక్క పరమార్థం ఏమిటి అని. ఒక్కొక్కళ్ళు చాలామంది ఎక్కువ మంది పెట్టిందంటే పిల్లల కోసం సంపాదించబడటం, పిల్లల్ని చదివించడం. జీవిత పరమార్థం అంటే ఏంటి? జీవించడమే. జీవన పరమార్థం ఏంటంటే అంత జీవించడే కదా, ఎలా జీవించడం అనేది అక్కడ సమస్య. పర్పస్, వాట్ ఇస్ ద పర్పస్? నెక్స్ట్, దిస్ ద లాస్ట్ 3 chapters మెయిన్. ఈ డిజిటల్ యుగంలో ఉన్నాం మనం. లాట్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్. ఇన్ని డిస్ట్రాక్షన్స్ మంచి పిల్లల్ని పెంచడం చాలా చాలా కష్టం. బట్ కొన్ని ప్రాక్టికల్ గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. చివరిన వర్క్ షీట్స్ అని ఇచ్చాను కదా, ఎవ్రీ చాప్టర్ వెనకాల ఒక 2 వర్క్ షీట్స్ ఉంటాయి. అది బుక్ని జస్ట్ నవల్లా చదవడానికి అవ్వదు, ఉంటాయి. గులాబీ చెట్టుని చూసాను అనుకో, ముళ్ళు నెగిటివ్, ఇట్ ఇండికేట్స్, పూల్ ఇండికేట్స్ పాజిటివ్, 2 ఉంటాయి ప్రతి దాంట్లో. సో యూ హ్యావ్ టు సీ ద పాజిటివ్ థింగ్స్ ఇన్ ఎవ్రీథింగ్. నెక్స్ట్, ద గోల్ ట్రాప్ ఇన్ పేరెంటింగ్. ఇప్పుడు ఆల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ దీన్నే క్యాష్ చేసుకుంటున్నాయి. మనందరికీ ఏంటి, పిల్లల్ని ఐఐటి చేయించాలి, మెడిసిన్ చేయించాలి, ఇంజనీరింగ్ చేయించాలి. ఇటువంటి గోల్స్ ఎప్పుడైతే పెడుతున్నామో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా వాడు పుట్టక ముందే మొదలెట్టేస్తున్నాం. ఈ పిల్లవాడికి ఐఐటి కోచింగ్ ఎల్కేజీ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. సో ఇది దిస్ గోల్ ట్రాపింగ్ ఈజ్ నాట్ కరెక్ట్. ఈ గోల్ ఎలా ఉంటుంది? తల్లిదండ్రులు పెట్టే గోల్ ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించాలి, లేదా కుటుంబం పరువు అనేది కూడా ఇంపార్టెంట్. ఆల్రెడీ పొజిషన్ ఉన్నాము, మాకో పరువు. ఎవరికి పరువు లేదు నాకు తెలిసి, ఉందని అనుకుంటూ ఉంటారు. నేను కూడా ఉందనుకుంటాను. కొంతమంది నేను చూసేవాళ్ళు 2 రకాలుగా రియాక్ట్ అవుతారు. ఒక డాక్టర్ గారు చనిపోయారు, ఆయన మా గురువు గారు. నీలాంటి వాడి ఊరు రావటం కాకినాడ ప్రజలు చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం అని డాక్టర్ వెంకట్రావు గారు ఎప్పుడు కనిపించినారనేవాడు. కొంతమంది ఎలా అంటారు, అసలు ఎవరిని బతకనవట్లేదు, చావు అంటే మనం ఎలా చూస్తాము అనేది. ప్రెస్టేజ్ మోడ్, పవర్. కొన్ని పొజిషన్స్లో పవర్ ఉంటుంది. కలెక్టర్ చేయాలనో, లేదా సబ్ ఇన్స్పెక్టర్ చేయడం, పొలిటీషియన్ పవర్. అండ్ ఫ్యామిలీ ప్రొఫెషన్, మాలాంటి వాళ్ళు మా వృత్తి, ఏదో వ్యాపారాలు, ఇవన్నీ మనం పిల్లల్ని గోల్ సెంటర్డ్గా చేస్తాం. బట్ దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. దట్ ఈస్ ద రీజన్ ఇప్పుడు అన్రెస్ట్ పెరగడానికి, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ తయారవడానికి, సూసైడ్స్ పెరగడానికి, దిస్ యాటిట్యూడ్ ఇస్ ద రీజన్. ప్రపంచంలో ఎక్కువ కాలం బతికేటటువంటి మనుషులు ఉండే ప్రాంతం ఏంటి? జపాన్. ఎందుకని వాళ్ళు ఎక్కువ కాలం బతుకుతున్నారు? దానికి 3 రీజన్స్. ఒకటి ఏంటంటే డైట్, వాళ్ళు తినే ఆహారం. వాళ్ళు తినే ఆహారంలో ఎక్కువ ప్లాంట్ ఫుడ్స్ ఉంటాయి, కూరగాయలు, నట్స్ ప్లస్ సీ ఫుడ్. చాలామంది మనవాళ్ళు ప్రోటీన్స్ కోసం చికెన్ తినాలి అని అనుకుంటారు. చికెన్లో ప్రోటీన్స్ 30% ఉంటే, సీడ్స్లో అంటే విత్తనాల్లో 30% ఉంటాయి, నట్స్లో 20% ఉంటుంది. 10% డిఫరెన్స్. ఈ సీడ్స్లో మీకు కావాల్సిన అదర్ న్యూట్రియంట్స్ కూడా వస్తూ ఉంటాయి, బట్ చికెన్ మటన్లో రావు. అందులో ఓన్లీ ఆ ప్రోటీన్స్ ఉంటాయి, కొన్ని అన్నెసరీ ఫ్యాట్స్ కూడా ఉంటాయి. రెడ్ మీట్ తీసుకోవద్దు. చికెన్, ఇండియన్ పౌల్ట్రీ చికెన్ నాట్ ఎట్ ఆల్ ఇట్స్ ఎ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. ఇంకేంటంటే ఇక్కడ హార్మోన్స్ ఇంజెక్ట్ చేసి పెంచుతున్నటువంటి ఇవి. మనం హోటల్లో అయితే ఇంకా రకరకాలుగా టేస్ట్ కోసం కలుపుతూ ఉంటారు. అవాయిడ్ చికెన్, ఈట్ ఫిష్ రెగ్యులర్గా. సీ ఫిష్ అంటే ఉంటారు. చాలామంది ఫిష్ అంటే 4 కేజీలు చేప, 5 కేజీ చేప అనుకుంటారు. అవి కాదు. కేజీ కన్నా తక్కువ ఉండే చేపలే ఆరోగ్యానికి మంచిది. బాగా బరువు ఉండే చేపల్లో మెర్క్యూరీ ఉంటుంది, బికాజ్ ఆల్ ఓషన్స్ ఆర్ పొల్యూటెడ్ విత్ మెర్క్యూరీ. సో మీరు చేపలు ఎక్కువ తినండి. చేపలు అవి కూడా చిన్న చేపలు. రొయ్యలు కూడా, రొయ్యలు కొంతమంది కొలెస్ట్రాల్ అంటారు, అది ఒట్టిది. అది రొయ్యలు ఎల్డిఎల్ని కొంచెం పెంచుతాయి కానీ విఎల్డిఎల్ని పెంచవు. బట్ రొయ్యల్లో ఉండే ప్రోటీన్ యొక్క బయో అవైలబిలిటీ ఎక్కువ. నెక్స్ట్ రెండోది ఇకిగాయ్.
ఇకిగాయ్ నేను చాలాసార్లు బుద్ధివిహారంలో చెప్పుకుంటానేమో. ఇకిగాయ్ అంటే పర్పస్ ఆఫ్ ది లైఫ్. ఇక్కడ మన పర్పస్ ఆఫ్ ది లైఫ్ వేరే, అక్కడ పర్పస్ మనది గోల్ ఆఫ్ ది లైఫ్, అక్కడ పర్పస్ ఆఫ్ ది లైఫ్. మూడోది సోషల్ లైఫ్. సోషల్ లైఫ్లో మీనింగ్ఫుల్ రిలేషన్స్ ఉంటాయి. అక్కడ ఒకరికి మధ్య చాలా ఆత్మీయ సంబంధాలు ఉంటాయి. ఇక్కడ మనకి పక్కవాడిని చూస్తే ద్వేషం, ఆల్రెడీ కులస్తుల ఒక ద్వేషం ఉంది. మధ్యకాలంలో రిలీజన్ పేరుతోటి, ప్రాంతాల పేరుతోటి ఈ ద్వేషాన్ని ఇంకా పెంచి పోషిస్తూ ఉన్నాం మనం. నెక్స్ట్, వాట్ ఈజ్ ఇకిగాయ్? ఇకిగాయ్ అంటే ఏంటి? నేను పర్పస్ అని చెప్తున్నాను కదా. ఇకిగాయ్లో నీ పిల్లవాడు ఎందులో గుడ్, ఇన్ విచ్ ఈజ్ గుడ్. రెండోది, వాడు ఏమి ఇష్టపడుతున్నాడు అనిపిస్తుందా? ఒకసారి నాలుగు చూడండి. ఒకటి, పిల్లవాడు వేర్ ఈజ్ గుడ్, ఎందులో మంచిగా ఉన్నాడు. రెండోది, వాడు ఏమి ఇష్టపడుతున్నాడు, వాట్ హీ లవ్స్. ఈ రెండు ఇంపార్టెంట్. మూడోది, వాట్ ద సొసైటీ నీడ్స్, వాడు ఇష్టపడేవి చేయగలిగేవి సొసైటీకి అవసరం లేదనుకోండి. సో సొసైటీకి అవసరమైతే అవి మనకి మళ్ళీ తిరిగి ఫుడ్ పెడతాయి, తగిన. సో ఈ నాలుగు బేస్ చేసుకుని అక్కడ ఇకిగాయ్ చిన్నపిల్లల్లో కల్టివేట్ చేస్తారు. మనకులాగా ఒక గోల్ పెట్టరు, వాడు గమనించి ఎందులో మెచ్చుకున్నాడు, ఎందులో వాడు పెర్ఫార్మెన్స్ బాగుంది. పెయింటింగ్లో పెర్ఫార్మెన్స్ బాగుంది అనుకోండి, దాంట్లో ప్రమోట్ చేస్తారు. లేదా వాడికి సర్వీస్ సెక్టర్లో చేయాలనుకోండి, సోషల్ సైన్సెస్ వైపు ప్రమోట్ చేస్తారు. బట్ మనకేంటంటే వాడి ఇష్టాలతో మనకు అనవసరం. వాడు ఇంజనీర్ అవ్వాలా, కలెక్టర్ అవ్వాలా, ఎస్పీ అవ్వాలి, ఇలా ఉంటాయి. సో నెక్స్ట్, గోల్స్కి పర్పస్కి డిఫరెన్స్. గోల్స్ ఎక్స్టర్నల్, పేరెంట్ డ్రైవన్, రిప్లేసబుల్. వాడు గోల్ సాధించలేదనుకోండి, ఇంకో గోల్కి వెళ్తూ ఉంటాడు. కొంతమంది ఫ్రస్ట్రేషన్కి, స్ట్రెస్కి, ఎక్స్ట్రీమ్ కండిషన్స్ని మధ్యకాలం సూసైడ్ కూడా వెళ్తున్నారు. పర్పస్ అనేది ఇంటర్నల్. పిన్నవాడు తనకు తాను నేను దీనికోసం బతకాలి, దీనికోసం నేను పెరగాలి అనే ఆలోచన ఏదైతే ఉంటుందో అతడితో పర్పస్. చైల్డ్ తనకు తనే డిస్కవర్ చేసుకుంటాడు. అది ఎప్పుడూ లైఫ్ లాంగ్ ఉంటుంది. మన జనరేషన్ వరకు మనం ఏమి గోల్స్ పెట్టడం వల్ల వచ్చినవాడు కాదు, మనకు మనం డాక్టర్ అవ్వాలి. సో అవర్ లైఫ్ ఈస్ వి హ్యావ్ ఇకిగాయ్. బట్ మన చిల్డ్రన్ ఇకిగాయ్తో వచ్చిన వాళ్ళు కాదు. సో గోల్ ఆస్క్ వాట్ షుడ్ ఐ అచీవ్, నేనేం సాధించాలి అంటుంది గోల్ అనేది. ఇకిగాయ్ అనేది నేను ఎందుకున్నాను. సో దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. నా పర్పస్ ఏంటి, నేను ఎందుకున్నాను అనే దాని నుంచి మనం బతకడానికి. లేదా నేను ఇంకో 4-5 సెంటర్లు పెట్టాలి, లేదా ఇంకో 10 ఎకరాలు కలంటే దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. పర్పస్ అనేది లేకపోవడం వల్ల ఏం జరుగుతుంది, చాలా మంది క్రోర్స్ ఆఫ్ ది మనీ సంపాదించారు, చాలా ఉన్నత స్థితికి వెళ్తారు. కానీ దెర్ ఈస్ సమ్ అన్రెస్ట్, లో ఫిల్మెంట్, ఏదో సాధించలేకపోయామని ఒక ఆత్మన్యూనత, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అటువంటి వాళ్ళు చాలామంది అంటారు. మనం ఇంటరాక్ట్ అయితే తెలుస్తూ ఉంటుంది. ఫీర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది. ఒక పొజిషన్ కోసం పరిగెడుతున్న వాళ్ళు ఈ పొజిషన్ మనం ఉంచుకోగలమా లేదని ఒక ఫియర్ వెన్నాడుతుంటుంది ఎప్పుడని. అండ్ ఇవన్నీ కొంచెం డిస్క్రైబ్ చేయడం బేసిక్గా ఇది. వాడు ఎంత ఉన్నత స్థితికి వెళ్ళినా వాడికి ఒక విధమైన ఫియర్, ఒక విధమైన ల్యాక్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్ అంటారు కదా, సంతృప్తి లేకపోవడం, అవన్నీ ఉంటా ఉంటాయి. నెక్స్ట్, మరి పర్పస్ ఎలాగా? పర్పస్ని మనం డిసైడ్ చేయకూడదు. మనం డిసైడ్ చేస్తే ఏమవుతుంది, గోల్ అవుతుంది. జస్ట్ అబ్జర్వ్ అంతే. పేరెంట్స్ షుడ్ క్రియేట్ కండిషన్స్. సరే, ఇప్పుడు మన ఈయన ఉన్నారు, పిల్లలు ఉన్నారా, మీ అబ్బాయిని మీరు డాక్టర్ చేయాలనుకుంటున్నారు అనుకోండి. డాక్టర్ అవ్వడానికండి జనరల్ హాస్పిటల్ తీసుకెళ్ళి డాక్టర్ని చూపించింది, ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని చూపించింది. ఇక్కడ గమనించిన తర్వాత 2 రకాలుగా రియాక్ట్ అవుతారు. వాళ్ళు చేసే సర్వీస్ చూసి ఇది బాగుంది, అలా చేద్దాం అనుకుంటుంటారు. ఇంకోటి ఏంటి జీవితం పొద్దుంది రాత్రి వరకు కదా. సో ఈ 2 విధాలుగా రియాక్ట్ అవుతారు. కాబట్టి నువ్వు పేషెంట్ కలెక్టర్ చేయాలనుకుంటున్నావు, కలెక్టర్ ఆఫీస్ తీసుకెళ్ళండి, చాలా బిల్డింగ్ చూపించాడు, బంగ్లా చూపించాడు,
అక్కడ కూడా రెండు రకాలుగా వాళ్ళు రియాక్ట్ అవుతారు. సో ఎవరైతే పాజిటివ్గా రియాక్ట్ అవుతారో వాళ్ళు అటువైపు వెళ్తారు. అందుకని మనం ఏం చేయాలి ఇప్పుడు, ఎక్స్పోజ్ ఈజ్ ఇంపార్టెంట్. మీరు ఏం చేయదలుచుకుని దానికి ఎక్స్పోజ్ చేయండి, బట్ డోంట్ ఇన్సిస్ట్ ద గోల్. సో క్యూరియాసిటీ ఏదైనా తెలుసుకోవాలనేది ఇన్కల్కులేట్ చేయాలి. అంటే ఇవన్నీ ఆ బుక్లో చాలా డీటెయిల్గా ఉంటాయి, వర్క్ షీట్స్, ఎక్సర్సైజ్లు అన్నీ ఉంటాయి. అది ఒక నవల్లా చదవకూడదు. సో యూ కెనాట్ గివ్ యువర్ చైల్డ్ ఎ పర్పస్, యూ కెన్ ఓన్లీ హెల్ప్ దెమ్ డిస్కవర్ ఇట్. వాళ్ళ ఆ పర్పస్ వాళ్ళ రియలైజ్ కావాలి. నా ఇప్పుడు ప్రజెంట్ అండి, ప్రెజెంట్ టు ప్రెజెన్స్ బుక్ టైటిల్ అని ఉండదు. ప్రెజర్ పిల్లల మీద, కొంతమంది డాక్టర్ కావాలని అవలేకపోయారు, పిల్లల మీద ప్రెషర్ పెడతారు. డాక్టర్ కావాలని అవ్వలేదు, పిల్లల మీద ప్రెషర్ పెడతారు. లేదంటే కొంతమంది ఆల్రెడీ బెటర్గా ఉన్నప్పుడు జవహర్ గారినో నన్ను లేదా సార్నో చూసారే నువ్వు బాధ్య గారు లాగా హాస్పిటల్ పెట్టారు. దిస్ ఇస్ ప్రెజర్. ప్రజెన్స్ ఇస్ డిఫరెంట్. ప్రజెన్స్ ఏంటంటే పిల్లవాడి యొక్క మానసిక స్థితిని గమనించి వాటితో పాటు కలిసి నడవడమే, దట్ ఈస్ ప్రజెన్స్. నెక్స్ట్ ఇందులో ప్రజల్లో ఏం చేస్తాం, మన రియాక్షన్ ఆటోమేటిక్ అండ్ ఎమోషనల్ డ్రైవ్ అన్నాడు. మాటలు తక్కువ వచ్చినాయా వెంటనే ఏం చేస్తాం, ఎమోషనల్గా. అందరూ వేరే చేస్తారు, ఏంటంటే మాటలు తప్ప అడిగా 95 వచ్చినాయి. సో దిస్ ఈస్ ద ఆటోమేటిక్ అండ్ ఎమోషనల్ డ్రైవర్ రియాక్టివ్ పేరెంటింగ్. ఇందులో ఏముంది, హ్యాపెన్స్ ఇన్ యాంగర్, కోపము, భయము, వీటితోటి పేరెంట్స్ అలా ఎందుకు బిహేవ్ చేస్తారు. వాడు పిల్లలంటే ప్రేమే, కానీ ఎందుకు బిహేవ్ చేస్తారు, వీళ్ళు గోల్స్ పెట్టుకున్నారు కదా రీచ్ కావట్లేదని వీళ్ళకి ఆ కోపము, ఆ ఫియర్, ఫ్రస్ట్రేషన్తో పిల్లల మీద కాకలేస్తారు. సమ్ కంట్రోల్ అండ్ ఇమీడియట్ కరెక్షన్. వాడు ఏదన్నా చేస్తే వాటిని కంట్రోల్ చేసేయడానికి ఇమీడియట్ కరెక్ట్ చేశారనే ఆదుర్దాతో ప్రవర్తిస్తారు. మనం మాట్లాడే మాట స్పృహ లేకుండా మాట్లాడతారు తల్లిదండ్రులు. దిస్ ఈస్ ద రీజన్. రెండు రీజన్స్ ఏమవుతాయంటే, ఒకటి వాడు ఒక యాంటీ పెరుగుతుంది తల్లిదండ్రుల మీద, రెండవది వాడు ఎడ్యుకేషన్ వల్ల ఇంకా దూరం పెట్టడానికి ట్రై చేస్తుంది. సో అదే రెస్పాన్స్. కాన్షియస్ పేరెంటింగ్లో రెస్పాన్స్ ఏంటంటే అవేర్నెస్ డ్రైవెన్. మన స్పృహతో ఎందుకు పిల్లవాడు వెనకపడ్డాడు. రెండోది మనం మాట్లాడేటప్పుడు హ్యావ్ పాజ్. పాజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏదో వచ్చింది, సో టేక్ టైం అండ్ రియాక్ట్. ఫోకస్ ఆన్ అండర్స్టాండింగ్ అండ్ గైడెన్స్. కొన్ని తెలుగు పదాలు కష్టంగా ఉన్నాయి, మరి చెప్తున్నా పర్లేదు కదా. సో దీనివల్ల ఏంటంటే చైల్డ్ ఫీల్స్ సేఫ్. చైల్డ్ ఫీల్స్ సేఫ్ ఎప్పుడు ఈ రెస్పాన్సివ్ పేరెంటింగ్. సో దాని ద్వారా మాత్రమే మీరు పిల్లల్ని వాళ్ళ పర్పస్ఫుల్ లైఫ్ డ్రైవ్ చేయగలరు. పాజ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే నేను పాజ్ మెయింటైన్ చేస్తాను కదా, నేను మెయింటైన్ చేయలేను. అంటే అంత ఈజీ కాదు పాజ్ మెయింటైన్ చేయడం అనేది. ఏదో ఒక సందర్భంలో ఇమీడియట్గా రియాక్ట్ కాకుండా పాజ్ మెయింటైన్ చేయడం చాలా డిఫికల్ట్ థింగ్, బట్ కష్టం కాదు. అసలు పేరెంటింగ్ అర్థం చేసుకోవాలంటే పిల్లవాడు ఆ విధంగా నిరంతరం రకరకాల ఫ్యాక్టర్స్తో వాడు వ్యక్తిత్వం రూపుదిద్దుకుంటూ ఉంటాయి. ఈ వ్యక్తిత్వం రూపుదిద్దుకోవడానికి ఏమేమి పనిచేస్తాయి అంటే, కుటుంబంలో ఉండే పరిస్థితులు, స్కూల్లో ఉండే కల్చర్. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్లో ఒకలా ఉంటుంది, గవర్నమెంట్ స్కూల్స్లో ఒకలా ఉంటుంది, విలేజ్ స్కూల్ ఒకలా ఉంటుంది, అట్మాస్ఫియర్ సిటీలో ఒకలా ఉంటుంది. ఫ్రెండ్స్ అండ్ పీర్స్, వాడి ఫ్రెండ్స్, వాడి సహోద్యోగి. అసలు ఇది మెయిన్. పిల్లలు ప్రధానంగా ఇన్ఫ్లుయెన్స్ చేయబడేది పీర్ గ్రూపే. మీడియా అండ్ డిజిటల్ ఎక్స్పోజర్ అండ్ సోషల్ ఎన్విరాన్మెంట్. డీటెయిల్గా ఇవి ఎలా పనిచేస్తాయి మన మీద అనేది ఆ చాప్టర్స్లో ఉంటాయి. దీనివల్ల మనకి తెలియకుండానే కొన్ని నమ్మకాలు, కొన్ని భయాలు వాళ్ళు వెళ్తూ ఉంటాయి. సో ఏజ్ గ్రూప్, అడోలసెంట్ ఏజ్ గ్రూప్లో పిల్లల్ని హ్యాండిల్ చేయడం అనేది చాలా చాలా కష్టమైన వ్యవహారం నవేడేస్. కౌమార దశ కదా, దీన్ని మాయదారి దశ అని కూడా అంటారు. కౌమారంలో ఉండే పిల్లల్ని హ్యాండిల్ చేయడం అనేది చాలా డిఫికల్ట్ థింగ్. చాలా ఎమోషనల్గా టర్బులెంట్గా ఉంటారు. ఏంటంటే గట్టిగా చేసి వెళ్ళిపోతారు, తలుపు డాబానేసి తలుపేసుకుంటారు. ప్రతి ఇళ్లలో జరుగుతూ ఉంటాయి.
అంటే వాళ్ళ ఎమోషన్స్ మనం సరిగా హ్యాండిల్ చేయట్లేదని అర్థం. ఈ పీర్ ప్రెషర్ వీడేంటంటే మనతో కన్నా వాడు ఫ్రెండ్స్తో ఐడెంటిఫై అవ్వడానికి ఇష్టపడతాడు. ఆడాడు మంచోడు కాదురా అని నువ్వు కానంటాడు ఫ్రెండ్స్ని, ఇప్పుడు ఎంత మాత్రం యాక్సెప్ట్ చేయడు, ఎంత మాత్రం యాక్సెప్ట్ చేయడు. మీరు గమనిస్తూ ఉండాలి తప్ప ఓవర్ ఇంక్లూడ్ అయిపోయాడు ఫ్రెండ్స్ మీద కామెంట్ చేస్తే మాత్రం. ఇంకేదంటే వాడు ఐడెంటిటీ వాడు ఫ్రెండ్స్తోనే ఉంటుంది, వాడు ఏం చేసిన ఫ్రెండ్స్తోనే ఉంటుంది. సో చాలా కాన్షియస్గా మాట్లాడాలి వాళ్ళ ఫ్రెండ్స్ గురించి మాట్లాడేటప్పుడు. సో డిస్ట్రాక్షన్స్లో ఇంపార్టెంట్ డిస్టర్బ్డ్ ఫ్యామిలీ రిలేషన్షిప్స్ అండ్ కాన్ఫ్లిక్ట్స్. ఒకసారి నేను ప్రాక్టీస్ చేస్తున్న కొత్తలో నేను మన క్యాంటీన్కి వెళ్ళామండి. పొద్దున మాటలు టీ తాగడానికి వెళ్ళినప్పుడు డాక్టర్స్ 4-5 కూర్చుంటారు కదా. డాక్టర్ వీరాజా గారు, రాఘవేంద్రరావు గారు, కోట్నీస్, ఇంకా ఒక 5 ఉన్నారు. అందులో ఒక ఆయన, నా పెళ్ళయి 15-16 ఏళ్ళైంది, ఇప్పటివరకు మా ఆవిడతోకి నాకు ఒక చిన్న కోట్లాట కూడా రాలేదు అని. వెంటనే వీరాజా గారు, నువ్వు అబద్ధం చెప్తున్నావే, లేదా కాపురం చేయట్లేదు నువ్వు అని. కాపురం చేస్తే గొడవ అనేది రాకుండా ఉంటుంది. బట్ ఏ మేరకు గొడవలు ని కంట్రోల్ చేసుకోవాలనేది చాలా చాలా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. బికాస్ ఈ కాన్ఫ్లిక్ట్స్ ఎఫెక్ట్స్ ద పిల్లల యొక్క బ్రాటప్ మీద ఉంటాయి. 2 బిహేవియరల్ అబ్నార్మాలిటీస్ వస్తుంటాయి. బిహేవియరల్ చేంజెస్ రావడానికి చాలా చాలా కారణాలు ఉంటాయి. ఇప్పుడు అంతా పిల్లలంతా ఎక్కువ ఎక్సెసివ్ ఎంటర్టైన్మెంట్, టైం దొరికితే ఎంటర్టైన్మెంట్, డిజిటల్ సబ్స్టెన్స్. Andhra, one of the state with highest consumption of cannabis, highest consumption of alcohol, highest consumption of Fevicol and erasers. మనం వాడే Fevicol ఉంటుంది కదా, అది కూడా ఎడిక్టింగ్ డ్రగ్. ఈ ఎరేజర్స్ ఉంటాయి కదా, స్కూల్ పిల్లలు ఎరేజర్, అవి కూడా ఎడిక్టింగ్ డ్రగ్స్. చాలా పిల్లలు ఎరేజర్స్ కూడా ఇన్హలేషన్ వాడుతూ ఉన్నారు. వాటి మీద కంట్రోల్ లేదు అసలు. నెక్స్ట్, సో ఈ డిస్ట్రాక్షన్స్ వల్ల ఏమవుతుంది పిల్లవాడికి? ఒకటి, ఫ్రాగ్మెంటెడ్ అటెన్షన్. అప్పటి వరకు ఏదైనా చదువు మీద శ్రద్ధ చూపించేవాడు సరిగా శ్రద్ధ చూపించట్లేదంటే మీరు ఒకసారి ఏం జరుగుతుందో గమనించాలి. రెండోది ఎంత చెప్పాను కదా, తలుపు వేసుకోవడం, క్యాక్లేయడం, చిన్న చిన్న విషయాలు రాస్తుంటారు. మనతో ఎక్కువ ఎంగేజ్ కాదు. మనతో కానీ తోటి పిల్లలతో కానీ, తోటి పిల్లలు ఇన్ ది సెన్స్ వాళ్ళ అన్న తమ్ముళ్ళు వీళ్ళతో కానీ సరిగా ఎంగేజ్ కారు, అంత సైలెంట్గా ఉండరు. సో మనం ఇటువంటి పిల్లలు వెళ్ళేటప్పుడు వీ కెనాట్ డిమాండ్ అటెన్షన్. అసలు ఏం జరిగిందో అర్థం చేసుకోకుండా మనం డిస్ట్రాక్షన్గా ఉన్నటువంటి పిల్లల్ని ఒక డైరెక్షన్లో పెట్టాలంటే ఏం చేయాలి? పిల్లల్ని విమర్శించకూడదు, అని ఏమనకూడదు. అంటే నువ్వేమి దాంట్లో పెట్టలేవు. చేయవలసింది ఏంటంటే వితౌట్ జడ్జిమెంట్, మన ఏ జడ్జిమెంట్ ఇవ్వకుండా, లేదా వాడిని కరెక్ట్ చేయడానికి ట్రై చేయకుండా ముందు వాడు చెప్పేది వినాలి. నాకు తెలిసి ఎక్కువ మంది తల్లిదండ్రులు వినరు, ఉంటారా? వినరు. సో వినాలి. రెండవది, ఎంకరేజింగ్ ఎఫర్ట్. సరే వాడికి 85 మార్క్స్ వస్తాయి, బాగానే వచ్చినాయిరా, నెక్స్ట్ టైం కొంచెం ఇక్కడ ట్రై చేయి. దట్ ఈజ్ ఎంకరేజ్మెంట్. అలా కానీ ఏంట్రా ఏం వచ్చినాయి, అది కన్ఫ్యూజ్కి దారి చేస్తుంది. టీచింగ్ పాజ్. మనం పాజ్ ఉండాలి. అంటే ఏదైనా మాట్లాడేటప్పుడు కొంచెం గ్యాప్ తీసుకుని మాట్లాడడం, పాజ్ అంటే ఇమీడియట్గా రియాక్ట్ అవ్వండి. ఇలాగా వెనకబడి ఉండడం వల్ల వచ్చే నష్టాలు క్లాస్లో పేయకూడదు, స్లోగా చెప్తూ ఉండాలి. వాళ్ళు కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలి. మనకి అవేర్నెస్ ఉండాలి, స్పృహ ఉండాలి, వాళ్ళకే ఉండాలి. సో స్లోగా ఒక మనందరికీ స్కూల్ పిల్లలకి ఫోర్స్ఫుల్గా ఒక రొటీన్ ఉంటుంది. పొద్దున 4 గంటలు అయిపోయాడు హాస్టలర్స్, మనం కూడా చేస్తూ ఉంటాం. బట్ దాన్ని బ్యాలెన్స్డ్గా వాడి ఎమోషన్ సంబంధించి దృష్టిలో పెట్టుకుని ఒక స్ట్రక్చర్డ్ రొటీన్ అలవాటు చేయాలి. స్కూల్లో ఏ విధంగా అయితే టైం పీరియడ్ ఉంటుందో, మీరు పొద్దున 6 నుంచి 9కి వెళ్ళేటప్పుడు ఒక పీరియడ్ పెట్టుకోవాలి, ఈవినింగ్ కూడా పెట్టుకోవాలి. అందులో టీవీకి ఎంత టైం అనేది కూడా పెట్టుకోవాలి. ఆ టైం అనేది లేకపోతే వాళ్ళు కంటిన్యూస్గా టీవీ చూస్తూ ఉంటారు. ముందు మనం పెట్టుకోవాలి. వాడు వచ్చేటప్పుడు టీవీని కూర్చొని వాడేం చేస్తారు, కూర్చోడితే ఆడిపించి. సో స్క్రీన్ టైం తగ్గించాలంటే స్ట్రక్చర్ రొటీన్ పేరెంట్స్లో ఉండాలి, పిల్లల్లో కూడా ఉండాలి. పిల్లలు
మన గోల్స్ మార్కుల దగ్గర మన మాట వినరు, కానీ ఇక్కడ మాత్రం మనల్ని ఫాలో అవుతారు. మనం మాట్లాడే విధానం, దురుసుగా మాట్లాడుతున్నామా, కామ్గా మాట్లాడుతున్నామా, ఏదైనా సమస్య వస్తే హౌ యూఆర్ డీలింగ్ స్ట్రెస్ అండ్ కాన్ఫ్లిక్ట్ హ్యాండ్లింగ్, ఏదైనా గొడవ వస్తే కుటుంబంలో దాన్ని అలా హ్యాండిల్ చేస్తున్నాం, ఎటువంటి వాల్యూస్ ఫ్యామిలీలు మూవ్ చేస్తున్నాం అనేది ఈ మాత్రం మనకు తెలియకుండానే వాళ్ళకి వెళ్తాయి. సో దిస్ ఇంటర్నల్ family life is very, very important to get a better output from the children. So a parent's behavior becomes the child inner voice. మన ప్రవర్తనే వాడి ఇన్నర్ వాయిస్. అదర్వైజ్ చిల్డ్రన్ డోంట్ ఫాలో ఇన్స్ట్రక్షన్స్ యాజ్ మచ్ యాజ్ దే అబ్జర్వ్ అట్మాస్ఫియర్. ఈ వాతావరణం నుంచి మనం చెప్పేదానికన్నా జరుగుతున్న సంఘటనల నుంచి వాళ్ళు ఎక్కువగా ఆశిస్తూ ఉంటారు. అంటే మనకు తెలియకుండానే వెళ్తూ ఉంటుంది అది. స్టోరీస్ గురించి ఇందా చెప్పాను కదా, స్టోరీస్ పిల్లలకి కొన్ని కథలు చెప్పాలి. కథలు చెప్పాలంటే మనం కథలు చదవాలి. సినిమాల్లోని ప్రతి మధ్యకాలంలో పిల్లలు భోజనం చేసేటప్పుడు కార్టూన్ మూవీస్, ఇట్స్ నాట్ కరెక్ట్. మనమే కొన్ని స్టోరీస్ వాళ్ళ ఏజ్లోకి మనం వెళ్ళిపోయి చెప్పగలిగాం. అంటే యూఆర్ ఆల్ బిజీ, మేము అన్ని చేయలేకపోయాం, కొంతమంది అన్నా చేస్తారని ఇటువంటి రాయడం. నెక్స్ట్ బుక్స్ చదవడానికి. బుక్స్కి అంటే మా తరంలో కూడా కొంచెం ఎక్కువ మంది బయట పుస్తకాలు చదివేవాడు. నేనైతే మెడిసిన్ పుస్తకాల కన్నా బయట పుస్తకాలు ఎక్కువ చదివాను, ఇప్పటికీ చదువుతూ ఉంటాను. మా ఊళ్ళో గ్రంథాలయం ఉండేది, అక్కడికి వెళ్ళి చదవటం అలవాటు. ఒక పాన్ షాప్ ఉండేది, అక్కడ డిటెక్టివ్ నవల్స్, చిన్న కథల పుస్తకాలు ఉండేవి. రోజుకి 10 పైసలు అందేవి. సో 2 రోజులు 20 పైసలు అయిపోయింది కూడా, ఒక రోజు ఒకటే వెళ్ళాను. అలాగా ఈ పుస్తకాలు చదివే వాళ్ళకి అలా ఉంటే వాళ్ళ రీడింగ్ ఏమవుతుందంటే ఈ అకాడమిక్స్ కూడా అలాగే చదువుతారు. మేము మెడిసిన్ చదివేటప్పుడు మన ఇబ్రాహిం ఉన్నాడు, అంత ఉద్యమంలో తిరిగేటప్పుడు అయినా మేము ఎగ్జామ్ తప్పడం కాదు. ఏమైంది ఎన్ని తిరిగినా ఎగ్జామ్ ముందు ఒక నెల కూర్చుని అలా కంటిన్యూస్గా చేస్తుండేవాడు. సో రీడింగ్ అనేది బాగా అలవాటు అవ్వాలంటే వాళ్ళకి చిన్న పుస్తకాలు అలవాటు చేయాలి. పుస్తకాల వల్ల లోక జ్ఞానం వస్తుంది, ఎమోషనల్ రెసిలెన్స్ వస్తుంది, క్రియేటివిటీ వస్తుంది. దే ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో బుక్స్ చదవడం అనేది పిల్లలకి అలవాటు చేయాలి. నాట్ రిలీజియస్ బుక్స్, మత గ్రంథాలు కాదు. ఫ్రమ్ సక్సెస్ టు ఇండివిజువల్ ఒకటి గుర్తుపెట్టుకోండి, చిల్డ్రన్ ఆర్ నాట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ పేరెంట్స్. మన కోరికలు వాడి ద్వారా తీర్చుకోవాలని ప్రయత్నం చేయకూడదు. దే ఆర్ నాట్ క్యారియర్స్ ఆఫ్ అన్ఫిల్టరింగ్. మనకేవో కళలు ఉంటే ఆ కళలు వాళ్ళ మీద రుద్దకూడదు. దే ఆర్ ఇండిపెండెంట్ ఇండివిజువల్స్. మనకి ఇండియాలో అది ఉండదు. మన బాగా పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత కూడా మన చిన్నపిల్లలాగా అంతా ఇంకా ఇండిపెండెంట్గా మనకు అనిపించింది. కొంచెం వెస్టర్న్ కల్చర్లోని ఈస్టర్న్ ఏషియన్ కంట్రీస్లో కూడా వాడిని ఇండిపెండెంట్గా గుర్తిస్తారు. మనం కూడా అది వాడి జీవితం అన్నట్టుగానే ఉండాలి. So children are expressions of life, not replications of parents. సో తల్లిదండ్రులు వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, ఇన్స్టెడ్ ఆఫ్ వాట్ విల్ యూ బికమ్, నువ్వేమవుతావు అని కాకుండా వాట్ ఎగ్జైట్ యూ, ఏదైతే నీకు ప్రేరణగా అనిపిస్తుంది. వాట్ ప్రాబ్లమ్స్ మ్యాటర్ టు యూ. సమాజంలో బోల్డెన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏ ప్రాబ్లమ్స్ అయితే నీకేంటి ఇలా ఉంది, దీన్ని మార్చాలని నీకు అనిపిస్తుందా, ఇటువంటి అన్నమాట. వాట్ కైండ్ ఆఫ్ హ్యూమన్స్ డూ యూ వాంట్ టు బి, ఏ టైప్ ఆఫ్ వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా నువ్వు అనుకున్నాను. ఇటువంటి సందర్భాన్ని బట్టి కథల రూపంలో కానీ చెప్పాలి. క్లాస్లా చెప్తే ఏంటి మా బాబు ఎలా చెప్తుంటాడు అనుకోండి. సో కాన్షియస్ పేరెంటింగ్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్ పేరెంటింగ్. అంటే పర్ఫెక్షన్ అంటారు కదా, ఇట్స్ నాట్ పర్ఫెక్ట్ పేరెంట్. ఇట్స్ నాట్ ఓవర్ కంట్రోల్, ఇట్స్ నాట్ పెర్మిసివ్నెస్. అన్నీ నేను చెప్పినట్టు చేయాలి, అది కాదు. వాట్ ఈస్ కాన్షియస్ పేరెంటింగ్? ఫస్ట్ ఇది అవేర్నెస్ బిఫోర్ యాక్షన్, స్పృహ కలిగి ఉండడం తల్లిదండ్రుల్లో. 2 ఎమోషనల్ మెచ్యూరిటీ. ఎమోషనల్ మెచ్యూరిటీ చాలామంది మనకు కూడా ఉండదు. ఎమోషనల్ మెచ్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అకాడమిక్ ఇంటెలిజెన్స్ వేరు, పుస్తకాల్లో చదివి ఎగ్జామ్లో స్కోర్ సంపాదించినది ఒక ఇంటెలిజెన్స్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక విధంగా తెలుగులో లౌక్యమా సంథింగ్ లైక్ దట్. అది కాదు, ఎగ్జాక్ట్ మీనింగ్ అది కాదు.
లౌక్యం అంటే మరి ఆ టైప్ లౌక్యాలు వేరు, కొంచెం సిమిలర్, దాని ఎమోషనల్, సమయస్ఫూర్తి వాడాలి. అదే కొన్నాళ్ళు కరెక్ట్ వర్డ్స్ మనం చెప్పలేము. సో గైడెన్స్ విత్ కంపాషన్, కరుణతో పిల్లల్ని గైడ్ చేయడం అనేది, అథారిటీతో కాకుండా. సో ఆర్ వి రైజింగ్ చిల్డ్రన్ టు చేస్ గోల్స్ ఆర్ టు లివ్ విత్ పర్పస్? పర్పస్ కోసమే వాడి పిల్లల్ని పెంచాలి, మన కోరికలు తెచ్చుకోవడానికి కాదు. లేదా జవహర్ గారు నాలాంటి చాలా డాక్టర్ వాళ్ళని ఎక్కువ సంపాదించాలి. ఇప్పుడు ఏమైపోయింది, డిఎం కార్డాలజీ చేసిన వాళ్ళకి హైదరాబాద్లో 60,000 కూడా ఇవ్వట్లేదు, ఆర్థోపెడిక్ సర్జన్ కూడా 50,000 కూడా ఇవ్వట్లేదు. సో దర్ ఈజ్ ఓవర్ ప్రొడక్షన్. చేత మన టైంలో ఉండేటటువంటి గొప్పగా వృత్తులు భవిష్యత్తులో గొప్ప ఉంటాయని గ్యారంటీ లేదు. సో పర్పస్, దట్ ఈస్ ఇంపార్టెంట్. నెక్స్ట్, స్మాల్ డైలీ ప్రాక్టీసెస్లో వన్ అన్డిస్ట్రాక్టెడ్ కన్వర్సేషన్, అంటే పిల్లలతో మాట్లాడేటప్పుడు నేను కూడా దాని జోలికి ఎక్కువ బయటపడము, బట్ మేము పెద్దగా టీవీ చూడం. సో చాలామంది టీవీ చూస్తా పిల్లలతో మాట్లాడటం, లేదా ఏదో పని చేసుకుంటూ మాట్లాడడం, అలా కాకుండా స్పెండ్ సమ్ టైం వితౌట్ ఎనీ డిస్ట్రాక్షన్ మాట్లాడటం. పాజ్ ఇందాక కూడా చెప్పాను, ప్రతిదాన్ని పాజ్ అని ఆచితూచి మాట్లాడటం అనేది పిల్లల దగ్గర చాలా ఇంపార్టెంట్. ఇన్ జనరల్ ఆచితూచి మాట్లాడటం చాలా ఇంపార్టెంట్, బట్ ఎస్పెషల్లీ ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ విత్ పిల్లలు. వన్ మూమెంట్ ఆఫ్ లిజనింగ్, వాళ్ళు చెప్పేవి వినటం. ది 3 steps ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ పేరెంట్స్, మనకు కావాల్సింది ఫస్ట్ ఏం కావాలా? సహనం. రెండోది కరుణ. ఈ కంపాషన్ దగ్గర మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 10 years అవుద్ది, ఒక కార్పొరేట్ స్కూల్లో చదువుతున్నటువంటి అబ్బాయి ఎంపీసీ చదువుతున్నాడు. వాడు ఈజ్ వెరీ గుడ్ స్టూడెంట్ 10th వరకు. ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత హీ అడిక్టెడ్ విత్ కన్నాబిస్, గంజాయి. బాగా రిచ్ ఫ్యామిలీ. వాళ్ళ పేరెంట్స్ ఎలా ఫీల్ అయ్యారంటే, పరువు తీస్తాను ఈ టైప్తో వాడు ఇంకా ఎక్కువ చేసేసి, ఒక ఆ వయసులో వాడు ఇక్కడ వాళ్ళు వెళ్తుంటారు కదా ట్రిప్కి, మారేడుమిల్లిలో అనుమానాస్పద పద్ధతిలో చనిపోయాడు ఇంటర్మీడియట్ తర్వాత. దిస్ ఈజ్ బికాస్ వాడిని సరిగ్గా హ్యాండిల్ చేయలేదు. వాడు వీడు పిల్లడే కదా, వీడు ఎలా తీసుకున్నారు వాడు చేసిన తప్పు, వీడు మా పరువు తీశాడు, ఎలా అంటారు. కొంతమంది పేరెంట్స్ అలా తీసుకుంటారు. ఈ మధ్యకాలంలో సూసైడ్స్ పెరగడానికి అదే కారణం. మన పిల్లవాడు ఏదో అడిక్ట్ అయ్యాడు, ఇట్స్ బిహేవియరల్ అబ్నార్మాలిటీ. దాన్ని మనం ఏ విధంగా దెబ్బొస్తే నయం చేసుకోవడానికి మార్గాలు ఉన్నాయో అదేవిధంగా ఇటువంటి, అది మన చేతిలో ఏం లేదు. పీర్ ప్రెషరు, స్కూల్ ప్రెషర్స్, వాతావరణం బట్టి ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు దాన్ని డీల్ చేయడానికి అన్ఫార్చునేట్లీ మన సొసైటీలో చాలామంది దానికి నెగిటివ్గా రియాక్ట్ అవ్వడం, నాడు మరింత నెగిటివ్గా అవడం, కొన్ని ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో ఇటువంటి వాటికి కూడా దారితీస్తూ ఉంటారు. ట్రూత్ఫుల్నెస్, నిజాయితీ అనేది మనలో లేకుండా పిల్లల్లో రాదు. అన్ఫార్చునేట్లీ పిల్లవాడి తల్లిదండ్రులు ఎవరు పిల్లాడికి నిజాయితీ ఉండాలని కోరుకోవట్లేదు. మా డబ్బులు సంపాదిస్తే చావాలనుకుంటున్నాడు. ఆ కారణం వల్లే పిల్లడు డబ్బులతో గొప్ప చదువులు చదివి తర్వాత ఫోన్ కూడా చేయట్లేదు, అక్కడ కూసేయట్లేదు. సో ట్రూత్ఫుల్నెస్ అనేది మనం పిల్లల్లో చేయాలి. విజయం, వివేకం. తర్వాత కన్సిస్టెన్సీ తెలుగులో ఏమంటారు? స్థిరత్వంగా, కన్సిస్టెన్సీ. సో మనం వాళ్ళకి హ్యూమన్ కెపాసిటీస్ గురించి ఎక్కువ చెప్పాలి. ఈ రోజుల్లో రిలీజన్ వ్యవహారం ఎక్కువ అయిపోయింది. సండే వస్తే వాళ్ళు కొంతమంది చర్చికి తీసుకెళ్తారు, కొంతమంది గుడికి తీసుకెళ్తారు. గుడికి తీసుకెళ్ళచ్చు, బట్ వాళ్ళకి ఏం చెప్పాలి? మానవుడే మహనీయుడు. మా చిన్నప్పుడు బాలబాల సినిమా చేసాం, అందులో పాట ఉన్నారు ఎప్పుడైనా? మానవుడే మహనీయుడు, శ్రీ రాసిన పాట. అది దేవుడు స్వర్గానికి యొక్క మెట్ల మీద ఎక్కువ పాడుతున్నటువంటి పాట. దే ఆర్ ఇన్స్పిరేషన్స్ పిల్లలకి.
అటువంటి స్టోరీస్ చెప్పాలి పిల్లలు, మాయలు మంత్రాలు కాదు. సో నెక్స్ట్, సో పేరెంటింగ్ హ్యాస్ నో ఎక్స్పైరీ డేట్. అంటే అర్థం ఏంటంటే మన పిల్లలు వాడి పిల్లలు పుట్టి వాడి పేరెంట్ అయినా మన పిల్లాడు మన పిల్లాడే. సో దెర్ ఇస్ నో ఎక్స్పైరీ డేట్. సమయం సందర్భం వచ్చినప్పుడు మనం గైడ్ చేయాలి, నాట్ అథారిటేటివ్ ఇది. సో అవేర్నెస్ సీల్స్ అట్ ఎనీ స్టేజ్. దట్ అవేర్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చిల్డ్రన్ డోంట్ నీడ్ పర్ఫెక్ట్ పేరెంట్స్. పర్ఫెక్ట్ పేరెంట్స్ వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే దే నీడ్ గ్రోయింగ్ పేరెంట్స్. వాళ్ళతో పాటు పెరిగే తల్లిదండ్రులు కావాలి తప్ప వాళ్ళ మీద పర్ఫెక్ట్గా ఉండే పేరెంట్స్ వాళ్ళకి అవసరం లేదు. నెక్స్ట్, సో ఫ్రమ్ ప్రెజర్ టు ప్రెజెన్స్. ప్రెజెన్స్ అని చెప్పాను కదా, అవేర్నెస్తో పిల్లలతో పాటు కలిసి ప్రయాణం చేయడం ఇది ఏదైతుందో దట్ ఈస్ ప్రెజెన్స్. గోల్స్కి బదులు ఇక్కిగా, కంట్రోల్కి బదులు కనెక్షన్, ఫియర్ ప్లేస్లో మీనింగ్. సో లెట్ అస్ రైజ్ నాట్ జస్ట్ సక్సెస్ఫుల్ చిల్డ్రన్. కేవలం విజయం సాధించే పిల్లలే కాకుండా పర్పస్ఫుల్, ఎమోషనల్లీ స్టేబుల్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎమోషనల్లీ స్టేబుల్. చాలామంది చిన్నపిల్లలు కూడా సైకాలజిస్ట్ దగ్గరికి, సైకాలజిస్టుల దగ్గరికి తీసుకెళ్లే పరిస్థితి ఎందుకు వస్తుందంటే పేరెంటింగ్లో తేడా, పిల్లాడిలో తేడా. పిల్లాడి తేడా అని చెప్పి మనం సైకాలజిస్టుల చుట్టూ, సైకాలజీ కన్సల్టెంట్స్ చుట్టూ చెప్తా ఉంటాం. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, వాల్యూస్ టు క్యారెక్టర్. ఇవన్నీ నెక్స్ట్. So finally, I am closing the topic with a great quote. What we think we become. మనం ఏమి ఆలోచిస్తామో భవిష్యత్తులో అది అవుతాం. ఎప్పుడో ఒక 14-13 సంవత్సరాల వయసులో డాక్టర్లు అవ్వాలని అనుకున్నాం. ఇట్స్ నాట్ గోల్, దిస్ పర్పస్ అయ్యాము. సో మనం ఏ విధంగా ఆలోచిస్తే అది అవుతాం. నాతో పాటు రేడియాలజీ చేసిన వాళ్ళు బయట ప్రాక్టీస్ చేయలేము, గవర్నమెంట్ ప్రాక్టీస్ చేద్దాం అనుకున్నారు. వాళ్ళు చిన్న చిన్న స్థాయిలో ఉన్నారు. లేదు మనం ఏదో చేయాలి అంటే మన ఆలోచనలు ఎలా ఉంటాయి. జవహర్ గారు ఉన్నారు, ఆయన ఆలోచనలు బట్టి ఇక్కడ వరకు ఎదిగారు, అంతే కదా. సో వాట్ వీ థింక్ వీ బికేమ్, వాట్ వీ ఫీల్ వీ క్రియేట్. మనం ఏదైతే భావిస్తామో దాన్నే మనం క్రియేట్ చేస్తాం, సృష్టించగలుగుతాం. వాట్ వీ ప్రాక్టీస్ వీ గ్రో ఇంటూ. ఏదైతే ప్రాక్టీస్ చేస్తామో దానికి మనం ఆ పెరుగుదల ఉంటుంది. This is the famous quote. This quote is the core in this book. బుక్ అంతా చదివితే అర్థమవుతుంది. నెక్స్ట్, థ్యాంక్ యూ. ఎక్కువ టైం తీసుకున్నా? లేదు, 50 నిమిషాలు కరెక్ట్.